శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శివ మహాపురాణం. శివుడు బ్రహ్మకు శిరచ్ఛేదం విధించుట. శిష్టుడైన శ్రీహరిని అనుగ్రహించి పిదప దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పదలిచాడు భవుడు. తక్షణమే తన సంకల్పంతో భైరవుణ్ణి సృష్టించాడు. భైరవ, అసత్య ప్రలాపుడైన ఆ బ్రహ్మని నీ కత్తివాదలతో తగినట్లు సత్కరించు అన్నాడు శంకరుడు. మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతం భయం కల్పించేలా తన పదును కత్తిని ఝుళిపించాడు. ఒక చేత బ్రహ్మదేవుడు కొప్పుబట్టి అబద్ధం ఆడిన ఆ అతగాడి 5వ తలకాయను ఖస్సును నరికేశాడు. తక్కిన తలలు కూడా కరిగేయడానికి సిద్ధపడుతుండగా బ్రహ్మదేవుడు భయంతో గడగడలాడిపోయాడు. శివ శివ, భవ భవ, హర హర అని ఆర్తనాదాలు చేసుకుంటూ తత్తరపడిపోతూ వచ్చి శివుడి పాదాల మీద పడ్డాడు. వాతూలహత నేపసాకి కళానీలు వెళ్ళ వణికిపోతున్న విధాత పరిస్థితి విష్ణుమూర్తికి కూడా జాలి కలిగించింది. ఎంతైనా ఆయన బొడ్డు తామర నుంచి వెలువడ్డ బొడ్డడు గదా ఆ పితామహుడు. అందుకే కాబోలు పునః శంకరునకు అంజలించి మొక్కుతూ బ్రహ్మను క్షమించవలసిందిగా కోరాడు. అంతకన్నా దీనంగా ప్రాణభిక్షను అర్థిస్తున్నాడు బ్రహ్మ. దయ తెలిచాడా జీవకోటికి దహరాకాశవాసి. ఓయి బ్రహ్మదేవ, నువ్వింతగా ప్రాధాయపడుతున్నావు కనుక, విష్ణువు మరీ మరీ చెబుతున్నాడు కనుక ఇప్పటికీ క్షమిస్తున్నాను. నీ మానాన నువ్వు సృష్టి కార్యక్రమంలో ఉండు, కానీ అనృత వచోదోషం వల్ల నువ్వెక్కడా పూజార్హుడివి కాకుండా పోతావు. కానీ నా భక్తుడు కనుక నన్నే నిరంతరం చింతన చేస్తావు గనుక ఒక్క వరం ఇస్తున్నాను. యజ్ఞయాగాదులు మొదలైన వేదోక్త కర్మలో మాత్రం నువ్వే గురువుగా గౌరవింపబడతావు. అలా కాదని నిన్ను తిరస్కరించి చేసే యాగాది క్రతుకుండాలైవి కూడా ఫలితాలు నీయవు అని చెప్పాడు. శివాయ నమః.